ఒక చిన్న బాబు ఎప్పుడూ ఒంటరిగా కూర్చునేవాడు. అతని కళ్లలో బాధ మాత్రమే కనిపించేది. ఎందుకంటే అతనికనిపించేది ప్రపంచమంతా తనతో రూడ్గా ఉందని. స్కూల్లో ఇతర పిల్లలు కలిసి ఆడుకుంటుంటారు, కాని అతన్ని మాత్రం పట్టించుకోరు. అతను దగ్గరికి వెళ్తే వాళ్లు దూరంగా వెళ్ళిపోతారు. అలా అతని ఇంకా ఇంకా బాధపడుతూ నెగటివ్గా మారిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అతనికి ప్రశాంతత దొరకదు. ఒంటరిగా కూర్చుని ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచిస్తూనే ఉంటాడు. చివరికి అమ్మ దగ్గరకు వెళ్ళి అడుగుతాడు, అమ్మా, ఎందుకు అందరూ నాతో ఇలా మాట్లాడుతున్నారు? అమ్మ స్వల్పంగా నవ్వుతూ, రాబాబూ, నీకొక నిజం చూపిస్తా అని అంటుంది. ఆమె అతన్ని ఒక ప్రత్యేకమైన గదివైపు తీసుకెళ్తుంది. అక్కడినుంచి సాఫ్ట్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ గది తలుపు తెరచిన వెంటనే అతను ఆశ్చర్యపోతాడు. అది అద్దాలతో నిండిపోయిన గది. ప్రతివైపు అతని ప్రతిబింబమే కనిపిస్తుంది. అమ్మ అంది, ముందు నువ్వు నవ్వు. అతను నవ్వుతాడు. అప్పుడే అన్ని అద్దాల్లో కూడా నవ్వే ముఖాలే కనిపిస్తాయి. తర్వాత అమ్మ అంది, ఇప్పుడు కోపంగా చూడు. అతను కోపంగా చూస్తాడు. అప్పుడే అన్ని అద్దాల్లో కూడా కోపమే కనిపిస్తుంది. అర్థమైంది అమ్మా, నేను ఎలా ఉంటే ప్రపంచం కూడా అలా ఉంటుంది. అమ్మ మృదువుగా చెప్పింది. అదే నిజం బాబూ, నువ్వు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తే జీవితం కూడా నిన్ను అలా ట్రీట్ చేస్తుంది. అప్పటినుంచి అతను మారిపోయాడు. నవ్వుతూ ప్రేమగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రపంచం కూడా అతనికి నవ్వుతూ తిరిగి కనిపించింది.